అంటే విన్నాం మేము కూడా బయట. కాకపోతే ఏంటండి కంపారిజన్ ఏంటి? బయట దొరికే ప్రోడక్ట్స్‌కి, వెస్టేజ్ ప్రోడక్ట్స్‌కి అంటే ప్రైస్ పరంగా గానీ, హెల్తీ ప్రోడక్ట్సా? ఆర్గానిక్ ప్రోడక్ట్సా? అసలు ఏంటి డిఫరెన్షియేషన్ ఏముంటుంది? సో ముందు పేరు మీరు వెస్టేజ్ అన్నారు మేడం. యాక్చువల్గా దానికి ఒక మీనింగ్ చెప్తాను నేను. అసలు వెస్టేజ్ ఎందుకు పెట్టారు? వెస్టేజ్ అంటే నేను గిట్ట అనుకున్న స్టార్టింగ్ లో ఇంతమంది లక్షల్లో ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉన్నప్పుడు కంపెనీకి వేరే పేరేం దొరకలేదా, వెస్టేజ్ ఎందుకు పెట్టిన అనుకున్నా. కానీ వాస్తవానికి వెస్టేజ్ అంటే చెత్త. కానీ వెస్టీజ్, అది కంపెనీ పేరు వెస్టీజ్. అంటే ఒక ఎడారిలో మీరు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితిలో, ఎక్కడ మీకు దారి కనిపించట్లేదు, అలాంటి టైంలో కొందరు నడుచుకుంటూ వెళ్ళిన పాదాల ముద్రలు చూసుకుంటూ మీరు మీ యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రాసెస్ ని వెస్టీజ్ అంటారు అనమాట. అందుకే కంపెనీ పేరు వెస్టీజ్. సో ప్రోడక్ట్ అంటే చూస్తున్నాం మేడం, మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్ వస్తుంటాయి పోతుంటాయి. కానీ వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో జెన్యూన్ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఎన్నో మనం వేరే వేరే ప్రోడక్ట్స్ వస్తుంటాయి చూస్తాం. ఈ రోజు ఉన్న ప్రోడక్ట్ రేపు మనకు అదే కంపెనీ నుంచి బయటికి వెళ్ళిన ప్రోడక్ట్ వస్తుందా రాదా మనకు గ్యారంటీ లేదు. కానీ వెస్టీజ్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది కాబట్టి మధ్యవర్తిలో ఎక్కడ చేతులు మారే అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు బయట ఏ బ్రాండ్ చూసినా 2-3 సంవత్సరాలకు అప్డేట్ అవుతుంటది. కానీ వెస్టీజ్లో 20 సంవత్సరాల నుండి అప్పుడు తయారైన ప్రోడక్ట్ ఇప్పటికి అదే బ్రాండ్ వస్తుంటది. ఎందుకంటే క్వాలిటీలో నెంబర్ 1 ఉంటుంది. కస్టమర్కి క్వాలిటీ గ్యారంటీ ఇస్తుంది. కస్టమర్కి ఏం చెప్తుంది కంపెనీ అంటే ఫస్ట్ మీరు వాడండి, వాడిన తర్వాత మీకు నచ్చలేదు 30% వాడి రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి అంటుంది. అంత మంచి గ్యారంటీ ఇస్తుంది. న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అది వాడితే మీరే చెప్తారు, నేనైతే మీకు చెప్పలేదు కానీ అంత బాగుంటాయి ప్రొడక్ట్స్.